Welcome to Lapakshi Fix It. Today our topic is sentence rearrangement. A, B, C, D ఇలా మనకు 4 ఇచ్చాడు, ఆర్డర్లో చెప్పమంటున్నాడు. స్టార్టింగ్ B దేంతో స్టార్ట్ అయింది, ఈస్ తో. అలా మనం ఎప్పుడు కూడా సెంటెన్స్ ని స్టార్ట్ చేయకూడదు. ఆప్షన్ బి తీసేయండి. ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, చివర క్వశ్చన్ మార్క్ ఉంటే, కానీ మన క్వశ్చన్ మార్క్ లేదు కదా, రాంగ్ ఆప్షన్. డిలో ఏం చెప్పాడు, టు పార్లమెంట్ అన్నాడు, ఎక్కడ డి ఇవ్వలేదు. మనకున్న ఆప్షన్ లో ఏలో ఏం చెప్పాడు, ఇంట్రెస్టెడ్ విత్. ఎలా పనిచేస్తుంది, V2 తో ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్ట్ అవ్వకూడదు, తీసేయండి. మనకున్న ఆప్షన్ ఏంటి, సిబిఏడి, సిఏబిడి. సితో స్టార్ట్ చేస్తే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బి ఈజ్ ఏ హై కాన్స్టిట్యూషనల్ బాడీ, బాగా చెప్పాడు. సిఏ చెక్ చేస్తే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్టెడ్ విత్, ఇది కూడా బాగానే ఉంది. సో సిబి బాగానే ఉంది, సిఏ బాగానే ఉంది. ఒకసారి చూడండి, టు పార్లమెంట్ అన్నాడా, ఇక్కడ చూడండి కంట్రోలింగ్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ అన్నాడు, అంటే పార్లమెంట్ కి జరిగే ఎలక్షన్స్ అన్నాడు. ఆన్సర్ రావాలి ఇక్కడ ఏడి, ఎందుకంటే ఎలక్షన్స్ టు పార్లమెంట్ అంటే ఆన్సర్ రావాలి మనకి ఇక్కడ చివర ఏడి. ఇక్కడ ఏం చెప్పాడు, బిడి. బి ఏం చెప్పాడు, కాన్స్టిట్యూషనల్ బాడీ టు పార్లమెంట్, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎలక్షన్స్ ఎవరికి జరుగుతున్నాయి, ఇక్కడ పార్లమెంట్ కి. సో బెస్ట్ ఆప్షన్ ఏడి. సో రైట్ ఆన్సర్ ఈజ్ సిబిఏడి. సో ఏ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.